డ్రీమ్ క్యాచర్ అని కొత్త తెలుగు సినిమా మొన్న జనవరి 3న రిలీజ్ అయింది థియేటర్స్లో. అంటే ఈ సంవత్సరం రిలీజ్ అయిన మొదటి సినిమా అనుకోవాలి. అంటే జనవరి 1 మార్కు రిలీజ్ అయింది, కానీ 3వ తారీఖు శుక్రవారం రిలీజ్ అయిన సినిమా డ్రీమ్ క్యాచర్. నాకెవరూ తెలియదు, టైటిల్ ఇంగ్లీష్లో ఉంది, యాక్టర్లు ఎవరు తెలియదు, ఈ డైరెక్టర్లు ఎవరే తెలియదు. సినిమా చూశాను. సినిమా చూస్తే అంటే స్టార్టింగ్ అంటే టైటిల్ ఇంట్రెస్టింగ్ ఉంది కదా, డ్రీమ్ క్యాచర్ అనేసి. సో చూస్తే యాక్టర్ హీరో ఎవరో అతను కొద్దిగా అమెరికన్ యాక్టర్ దేవ్ పటేల్ లాగా ఉన్నాడు కొంచెం లుక్స్ వైజ్. చూస్తే ఎన్ఆర్ఐ మాదే ఉన్నారు అందరు యాక్టర్లు. అందరూ ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఎన్ఆర్ఐస్ లాగానే కనబడుతున్నారు. వాళ్ళ స్లాంగ్, వాళ్ళ లుక్స్ చూస్తే చెప్పేయచ్చు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అదంతా. అసలు హైదరాబాద్లోనే తీశారు షూటింగ్ అంతా, కానీ అసలు హాలీవుడ్ రేంజ్లో తీశారనిపించింది. ఆ రిచ్ ఫోటోగ్రఫీ అవన్నీ చూస్తే వీళ్ళు ఎక్కువ ఈ హాలీవుడ్ సినిమాలు చూసి అక్కడే పెరిగింటారు కదా అమెరికాలో. సో అలాంటి సినిమా తీయాలని ట్రై చేసినట్టున్నారు. రిచ్గా అసలు హైదరాబాదా లేకపోతే హాలీవుడ్ అన్నట్టుగా అనిపడింది నాకు. ఆ బిల్డింగ్స్ కానీ, ఆ లోపల వాళ్ళు సెట్ చేసుకున్న డ్రెస్సింగ్ కానీ, ఆఫీస్ సెట్టింగ్ కానీ, ఇవన్నీ చూస్తే ఎక్కువ జనాలు ఉండరు, కావాల్సిన మంది క్యారెక్టర్లు కనబడుతుంటాయి. సో మొదటి 10 నిమిషాల తర్వాత కొద్దిగా అర్థమైంది. అంటే డ్రీమ్ హీరో కళలు వస్తుంటాయి, ఆ కళలు నిజమవుతుంటాయి. సో ఇదే సినిమా బేసిక్గా డ్రీమ్ క్యాచర్ అంటే. వాటిని ఎలా ఆపాలి అనేది సినిమా. చిన్న సినిమానే, 1.5 అయిపోయింది. 50 నిమిషాల ఫస్ట్ హాఫ్, 40 నిమిషాల సెకండ్ హాఫ్, అంతే 1.5. అనవసరంగా థియేటర్కి వచ్చారనిపించింది. ఓటీటీకి వచ్చింది డైరెక్ట్గా, కొద్దిగా అప్లాజ్ వచ్చిండేదేమో. ఇలాంటిది రీసెంట్గా ఒక సినిమా చూశాను నేను, మన ఈటీవీ విన్లో వచ్చింది రీసెంట్గా, రహస్యమిదం జగత్ అని. అది కూడా మొత్తం ఎన్ఆర్ఐసి, అక్కడే అమెరికాలో తీశారు. ఇది ఎన్ఆర్ఐసి ఇండియాలో తీశారనిపించింది. మరి డైరెక్టర్ ఎవరు తెలీదు, యాక్టర్లను చూస్తే అనిపించింది. మొదటి 50 నిమిషాలు అంటే ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం పర్లేదు అనిపించింది సినిమా, అర్థమైంది నాకు. బాగానే తీసుకెళ్ళారు, కట్స్ కానీ, ఆ యాక్షన్ కానీ కొద్దిగా హాలీవుడ్ రేంజ్లో, కొద్దిగా టామ్ క్రూజ్ లాగా బైక్ నడపడాలు, హెయిర్ ఎగరడాలు, ఇలా అన్నీ బాగానే పెట్టుకున్నారు. కానీ లాస్ట్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో 40 నిమిషాలు, అదైతే అర్థమే కాలేదు. అసలు అర్థం లేకుండా వెళ్ళింది. అక్కడ డిసప్పాయింట్ అయ్యాను నేను సినిమా సెకండ్ హాఫ్లో. ఫస్ట్ 50 నిమిషాలు మాత్రం బాగానే ఉంది. యాక్టింగ్ వైజు, ఎడిటింగ్ వైజు, మ్యూజిక్ వైజు అన్ని రకాలుగా బాగుంది. హీరోయిన్ అమ్మాయిని ఎక్కడో చూసాను నేను వేరే సినిమాల్లో, కానీ ఇక్కడ అమ్మాయే, ఎన్ఆర్ఐ కాదు అమ్మాయి, మన ఇక్కడ అమ్మాయే. కానీ సెట్ అయింది అమ్మాయి హీరోయిన్గా. హీరోకు ఫ్రెండ్గా ఒక క్యారెక్టర్ చేశాడు, అతను కూడా బాగానే చేశాడు, సినిమాలో బాగానే ఉన్నాడు అతను కూడా. అతను మరి ఎన్ఆర్ఐ ఇక్కడ అతను తెలియదు, కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ తల్లి, అక్క, నాన్న, డాక్టర్లు వీళ్ళందరూ ఎన్ఆర్ఐసీ వాళ్ళే. ఇంకా సినిమాకి వాళ్ళే ప్రొడ్యూసర్ అనుకుంటా, వాళ్ళే చేశారు వాళ్ళే. సో తెలిసిపోతుంది ఆ భాష, తెలుగు భాష అవన్నీ అర్థమైపోతుంది. శేఖర్ కమ్మల సినిమాలో మాట్లాడతారు చూసారు తెలుగు, అలా ఉంటుందన్నమాట తెలుగు. సో ఓకే, పర్లేదు, డీసెంట్ అటెంప్టే, కానీ ఎవరికి తెలియదు, స్టార్ కాస్ట్ లేదు, ప్రమోషన్ లేదు, ఏమీ లేదు కాబట్టి. సో రేపొద్దున ఓటీటీకి వస్తే చూడొచ్చు ఫస్ట్ హాఫ్. అది కూడా సెకండ్ హాఫ్ కన్విన్సింగ్ అనిపించలేదు నాకు. అర్థం కాలేదు సెకండ్ హాఫ్ అసలు. ఇంకొంచెం బాగా దాన్ని ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో సెకండ్ హాఫ్లో దాన్ని ప్రాపర్గా ఎండ్ చేసిందే బాగుండు. ఏందో ఎటో తీసుకెళ్ళిపోయాడు సెకండ్ హాఫ్లో. ఏది నిజమో ఏది కాలో అర్థం కాకుండా తీసుకెళ్ళిపోయాడు సెకండ్ హాఫ్. ఇంకొంచెం సెకండ్ హాఫ్ మీద వర్కౌట్ చేసిందాల్సింది సినిమా. మంచి అదేమంటారు అటెంప్ట్ అయితే చేశారు, కానీ సేమ్ మన రహస్యమిదం జగత్ మాదిరే అర్థం కాకుండా అన్నీ రిచ్గా ఉన్నాయి, కానీ బట్ అంత ఎంగేజ్ చేయలేదు నా సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ. సో నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను ప్రస్తుతానికి. ఈ డ్రీమ్ క్యాచర్కి, వాళ్ళ అటెంప్ట్కి, వాళ్ళు హాలీవుడ్ రేంజ్లో తీయాలని చూశారు, స్టైలిష్గా తీశారు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు సెకండ్ హాఫ్ని ఎస్పెషల్లీ. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ వరకు బాగుంది, కానీ ప్రాబ్లమ్ సాల్వింగే సరిగ్గా చేయలేదు. ఇది డ్రీమ్ క్యాచర్, థియేటర్స్లో ఉంది. ఇంకా రేపు శుక్రవారం మనకు గేమ్ చేంజర్ వచ్చాక అన్ని థియేటర్లలో వెళ్ళిపోతుంది. ఇంకా ఓటీటీకి వస్తే ఈటీవీ విన్లో రావచ్చు మోస్ట్లీ. వస్తే చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇబ్బంది ఏం లేదు. సో ఫ్యామిలీ మూవీనే, బట్ డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్. సో అది డ్రీమ్కి అంత కొత్త వాళ్ళే, అంత ఎన్ఆర్ఐసే. సో నా రేటింగ్ వచ్చి 2/5. ఫస్ట్ హాఫ్ ఓకే 50 మినిట్స్, సెకండ్ హాఫ్ 40 మినిట్స్ మాత్రం దెబ్బేసింది. ఓకే, బాయ్.